హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం కృష్ణావతారం 2వ భాగం గురించి చెప్పుకోబోతున్నాం. గత ఎపిసోడ్లో మనము కామినేని కథ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు శ్రీకృష్ణుడి జన్మ గురించి తెలుసుకుందాం. మేరు పర్వతం మీద జరిగిన దేవసభ నుంచి బయలుదేరిన నారదుడు తిన్నగా మధురా నగరానికి వెళ్ళాడు. ఆయన కంసుడి మందిర ద్వారాన్ని చేరేసరికి ప్రతిహారులు వచ్చి ఆయనను లోపలికి తీసుకువెళ్ళాడు. నారదుడికి కంసుడు ఎదురొచ్చి ఎంతో వినయంతో అర్ఘపాద్యాలు ఇచ్చి పూజించి తృప్తి కలిగించాడు. అప్పుడు నారదుడు కంసుడికేసి చూస్తూ అందరూ వింటుండగా, నాయనా, నేను తీర్థయాత్రలు చేసుకుంటూ అలా మేరు పర్వతం కేసి వెళ్ళాను. అక్కడ బ్రహ్మ మొదలైన దేవతలంతా పెద్ద సభ చేసి ఉన్నారు. ఏదో పెద్ద చర్చ జరుగుతున్నదని గ్రహించి నేను అక్కడ కాసేపు నిలిచాను. ఏం చెప్పమన్నావు? వాళ్ళందరూ చేరి నిన్ను చంపడానికి పెద్ద పథకం ఆలోచిస్తున్నారు. మీ పెత్తండ్రి కూతురు దేవకీదేవి ఉంది చూశావు? ఆవిడ కలిగే 8వ బిడ్డ నీకు మృత్యువు కలిగిస్తుందట. దేవతలకందరికీ రక్షకుడైన వాడే అందుకు గాను అవతారం ఎత్తుతాడట. కనుక నాయన, నీ ప్రాణానికి హాని కలగకుండా తగిన ఏర్పాట్లు చేసుకో. ధర్మ మార్గం తప్పకుండా సుఖంగా జీవించు. నీ మేలు కోరిన వాడిని గనుక ఈ ముక్క నీ చెవున వేసిపోదామని వచ్చాను అని తందాన తాను వెళ్ళిపోయాడు. తరువాత కంసుడు మృదులను చూసి చిన్న నవ్వు నవ్వి, తెలివిగలవాడనని ఈ నారదుడంటే చాలా స్నేహభావంతో ఉంటూ వచ్చాను, కానీ నా బోటి సత్యవంతుణ్ణి ఇలా భయపెడతాడా? నేను బ్రహ్మను కానీ మరే దేవతలను కానీ లక్ష్య పెడతానా? నా కోపం వచ్చిందంటే ఒక్క పిడికిడి పోటుతో దిక్కులను దిక్పాలకులను అంగలార్చగలను. కొండలన్నీ అవిసిన సముద్రాలన్నీ ఇంకినా నేను చెలించేవాడిని కాను. అది అలా ఉంచండి. ఈ నారదుడికి కాలు నోరు క్షణం ఊరుకోవు. ప్రతి చోట పోతూ నోటికి వచ్చిందల్లా అంటూ ఒకరి మీద ఒకరిని రెచ్చగొట్టి తంపులు పెట్టి తమాషా చూస్తాడు. ఆయన ఎలాంటి వాడైతే మనకేం? యాదవ కులం నుంచి అపాయం ఉందని ఆయన అంటున్నాడు గనక మన అరిష్టకేసి, ప్రలంబ, ధేనుక, పూతన, కాళియ లాంటి వాళ్ళందరూ చాలా జాగృతులై ఉండాలి. నా శత్రువులను నాశనం చేయాలి అని తల్లి గర్భాన ఉన్న వాళ్లను సైతం వదిలిపెట్టరాదు. నేనుండగా నా భృతులెవ్వరూ దేనికి భయపడవలసిన పని లేదు. అండగా నేనున్నాను కనుక అందరూ స్వేచ్ఛగా సంచరించవచ్చు అన్నాడు. తర్వాత కంసుడు సభ చాలించి తన భవనానికి వెళ్ళి తన ఆప్తులను రహస్యంగా సమావేశపరిచి, ఈవేళ నుంచి మన దేవకీదేవికి అనేక మంది పరిచారకులను ఏర్పాటు చేసి కాపలా ఉంచండి. వాళ్ళు వసుదేవుణ్ణి కూడా ఒక కంట కనిపెట్టి ఉండాలి. దేవకి ఎప్పుడు గర్భధారణ జరిగింది, ఏ ఏ నెలలో జరిగేది, ఎప్పుడు పురుడు వచ్చేది నాకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండాలి. విసుగు విరామం లేకుండా అహోరాత్రులు కాపలా సాగించాలి. దీనికంతకు కారణమేమిటని ఎవ్వరికీ తెలియకూడదు అని వారిని హెచ్చరించాడు. ఈ లోపల నారదుడు మధురానగరం నుంచి విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి తాను ఏ విధంగా కంసుడి మనసులో విషబీజం నాటింది, దాని ఫలితంగా కంసుడు తలపెట్టిన నీచ కార్యాలు తెలిపాడు. నారదుడు వెళ్ళాక విష్ణుమూర్తి కంసుడి జాగ్రత్తలన్నీ తప్పించుకొని తాను అవతరించే ఉపాయం ఏమిటా అని ఆలోచించసాగాడు. ఆయనకు ఒక పాత వృత్తాంతం జ్ఞాపకం వచ్చింది. అదేమిటంటే, పాతాళంలో కాలనేమి కొడుకులు 6 ఉండేవారు. వారు చావు లేకుండా బ్రహ్మ నుంచి వరాలు పొందాలని తపస్సు ప్రారంభించారు. ఆ సమయంలో 3 లోకాలకు తానే ఆధిపత్యం వహించి ఉన్న హిరణ్యకశిపుడు ఈ సంగతి తెలిసి, కులశ్రేష్ఠుడు నేనుండగా మరొకరి నుంచి వరాలు పొందాలని ఆశిస్తారా? మిమ్మల్ని కని పెంచిన తండ్రి చేతనే చావండి అని శపించాడు. ఈ సంగతి స్మరణకు రాగానే విష్ణువు యోగమాయను పిలిచి, నీ వల్ల ఒక పని కావాల్సి ఉంది. షద్బులనేవారు కాలనేమి కొడుకులు 6 ఉన్నారు. వాళ్లను ఒక్కొక్కరిని తీసుకుపోయి దేవకి గర్భంలో ప్రవేశపెట్టు. వాళ్ళు పుట్టిన వెంటనే కంసుడు చంపేస్తాడు. దేవకి కలిగే 7వ గర్భాన్ని రోహిణికి మార్చు. దేవకి 7వసారి కంసుని భయం చేత గర్భస్రావమైందని అందరూ అనుకుంటారు. ఆ బిడ్డ నాకు అన్నగా రోహిణి గర్భాన జన్మిస్తాడు. తర్వాత దేవకీదేవి అష్టమ గర్భంలో నేను ప్రవేశించేటప్పుడు నీవు కంసుడి గోవులకు పాలకుడైన నందుడి భార్యలో యశోద గర్భంలో ప్రవేశించు. మనమిద్దరము అర్ధరాత్రి వేళ జన్మం పొంది స్థానాలు మారుదాం. అటు తరువాత కంసుడు నిన్ను రాతికేసి కొట్టి చంప ప్రయత్నించినప్పుడు ఆకాశానికి ఎగిరిపో. అటు తరువాత ఇంద్రుడు నీకెదురొచ్చి తీసుకుపోయి నిన్ను ఆదిశక్తిగా అభిషేకిస్తాడు. నీలమేఘ ఛాయ, నిండు చంద్రుడు లాంటి ముఖము, 8 చేతులతో షడ్భుజము, శంఖము, చక్రము, గద, ఖడ్గము, పద్మము, మధుకలశము, మసలము, శూలము ధరించి దివ్యాభరణ భూషితవై
నీలిరంగు గల పట్టు చీర ధరించి సమస్త దేవతల చేత పూజింపబడతావు అన్నాడు. యోగమాయ సరే అంది. ఆమె మహిమ చేత దేవకీదేవి షడ్భుజాలు కలిగి ఒకరి తర్వాత ఒకరుగా తన గర్భాన ధరిస్తూ వచ్చింది. ఆమెకు ప్రసవకాలం సమీపించినప్పుడల్లా కంసుడు మనుషులు వెళ్ళి కంసుడితో ఆ సంగతి చెప్పేవాళ్ళు. కంసుడు వచ్చి పుట్టిన బిడ్డను పుట్టినట్లే తీసుకుపోయి దాని కాళ్ళు పట్టుకొని రాతి మీద కొట్టి మహాదారుణంగా చంపేసేవాడు. దేవకీదేవి 7వసారి గర్భిణిగా ఉండగా యోగమాయ ఆ గర్భాన్ని తీసుకుపోయి గోకులంలో ఉన్న రోహిణి గర్భాన ప్రవేశపెట్టింది. రోహిణికి నెలల నుండి పూర్ణచంద్రుడితో సమానమైన పుత్రుడు కలిగాడు. గర్భ సంరక్షణ చేత పుట్టిన కారణాన ఇతను సంరక్షకుడయ్యాడు. ఇతని బలరాముడు. బలరాముడు పుట్టిన అనంతరం దేవకి 8వసారి గర్భం ధరించింది. అందులో విష్ణుమూర్తి అంశ ప్రవేశించింది. ఆనాడే గోకులంలో నందుడి భార్య యశోద కూడా గర్భం దాల్చింది. 9 మాసాలు గడిచి 10వ మాసం ప్రవేశించింది. శ్రావణ మాసంలో కృష్ణపక్షం అష్టమి నాటి అర్ధరాత్రి 5 గ్రహాలు ఉచ్చులో ఉండగా విష్ణువు అంశన కృష్ణుడు దేవకి గర్భాన జననం పొందాడు. ఆ క్షణంలో దేవకి వసుదేవుడు తప్ప ఇతరులెవ్వరూ మేలుకొనలేరు. కావలి వాళ్ళు గాఢ నిద్రలో మునిగి శవాలుగా పడి ఉన్నారు. తనకు కొడుకు కలిగాడన్న భావం ఎలాగో మనసులో కలిగి వసుదేవుడు దేవకి ఉన్న చోటికి ఆ అపరాత్రి వేళ గబగబా వచ్చాడు. అక్కడ చంద్రోదయమైనట్టుగా ఉంది. పుట్టిన బిడ్డ దట్టమైన వెంట్రుకలు మేఘవర్ణము కలిగి ఒంటి నిండా ఎక్కడా ఒక్క మరక కానీ మాలిన్యం కానీ లేకుండా కళ్ళు విచ్చి చుట్టారా చూస్తూ అద్భుతంగా కనిపించాడు. దుర్మార్గుడైన కంసుడు ఆ శిశువుకు హాని చేస్తే ఎలా చూడగలను? ఇప్పుడే వీణ్ణి తీసుకుపోయి ఎక్కడైనా దాచేస్తాను అనుకున్నాడు వసుదేవుడు తన మనసులో. దేవకి ఆ బిడ్డను ప్రసవ వేదన లేకుండా కనింది. అయితే ఇక చేయవలసిందేమిటో ఆమెకు తోచలేదు. వసుదేవుడు తనకు కలిగిన ఆలోచన దేవకి చెప్పి ఆమె తొడ మీద ఉన్న బిడ్డను తన చేతుల్లోనికి తీసుకుని చప్పున అంతఃపురం దాటి వచ్చి తిన్నగా నందుడి ఇంటికి వెళ్ళాడు. అక్కడ యశోద అంతకుముందే ఆడబిడ్డను కని ఒళ్ళు తెలియని నిద్రలో ఉంది. వసుదేవుడు ఆమె పక్కన తన కొడుకును పడుకోబెట్టి ఆమె కన్నా ఆడబిడ్డను ఎత్తుకుని తన ఇంటికి తిరిగి వచ్చి ఆ బిడ్డను దేవకి పక్కలో పడుకోబెట్టి కంసుడి వద్దకు వెళ్ళి దేవకి బిడ్డను కన్నదని చెప్పాడు. కంసుడు కంగారుగా నిద్రలేచి జుట్టుముడి బట్టలు కుచ్చుళ్ళు ఊడుతూ గబగబా వచ్చి పురిటి గది వాకిట నిలబడి బిడ్డను లాతే అని కేకలు పెట్టాడు. దేవకి ఆ బిడ్డను తన రొమ్ములకు అదుముకుంటూ అన్నా, ఆగ్రహించకు, ఈసారి నేను కన్నది ఆడపిల్ల. నీలాంటి లోకైక వీరుణ్ణి ఈ ఆడబిడ్డ ఏం చేయగలదు? దీన్ని రక్షించు. ఇంతకు ముందు పుట్టిన వాళ్ళంతా మగవాళ్ళు కావటం చేత వాళ్ళ వల్ల నీకేం కీడు కలుగుతుందో అని నేను వారించలేదు. ఈసారి నాపై దయ ఉంచు అన్నది. కంసుడు వినిపించుకోకుండా పురిటింట జ్వరబడుతుంటే కావలి ఉండే స్త్రీలందరూ ఆహాకారాలు చేశారు. అతను బలాత్కారంగా దేవకి చేతుల నుంచి బిడ్డను లాగేసి ఎప్పటిలాగే రాతికేసి కొట్టి చంపటానికై పైకెత్తాడు. ఆ పైకెత్తిన ఆ బిడ్డ కంసుని చేతిలో నుంచి జారి పైకెగిరి ఆదిశక్తి రూపం ధరించి ఆకాశాన నిలిచి పానకలశం నుంచి మధువు తాగి అట్టహాసంగా నవ్వుతూ కంసుని చూసి, ఓరి దుర్మార్గుడా, నన్ను ఇలా రాతికేసి కొట్టి చంపాలని చూసినందుకు నిన్ను నీ ఘోర శత్రువు చంపినప్పుడు నేను మృత్యుదేవత రూపంలో వచ్చి నీ ప్రాణాలు నెత్తురు హరిస్తాను. ఇంకెందుకు మిడిసిపాడు పడతావు? నిన్ను చంపేవాడు పుట్టాడు అంటూ అదృశ్యమైపోయింది. వెంటనే కంసుడు దేవకీదేవి వద్దకు వచ్చి చేతులు జోడించి, అమ్మాయి, ప్రాణభయంతో నేను మహాపాపం చేశాను. నీ బిడ్డలందరినీ చంపి నీకు గర్భశోకం కలిగించాను. ఇంతకు నా ప్రయత్నం నెరవేరనే లేదు. తుచ్చమైన మనుష్య ప్రయత్నంలో బ్రహ్మలిఖితాన్ని మార్చటం సాధ్యమా? మనం నిమిత్త మాత్రమే కానీ అసలు చంపేది పోషించేది కాలపురుషుడు. అందుచేత నీ దుఃఖాన్ని విడిచిపెట్టు. నీ కాళ్ళు చేతులు పట్టుకుని వేడుకుంటున్నాను అన్నాడు. దేవకీదేవి ఏడుస్తూ, నాకు ఈ శోకం రాసిపెట్టి ఉండగా నువ్వు మాత్రం ఏం చేయగలవులే అన్నా అని కంసుణ్ణి ఓదార్చేసింది. తెల్లవారుతుండగానే వసుదేవుడు నందగోవుడి ఇంటికి వెళ్ళాడు. నందుడు కొడుకు పుట్టిన సంబరంలో ఉన్నాడు. అతన్ని చూసి వసుదేవుడు, ఆహా, ఎంత చక్కని కొడుకు కన్నావయ్యా, అదృష్టవంతుడివి. నీ కొడుకుతో సహా నీ స్వస్థానమైన గోకులానికి వెళ్ళు. అక్కడ నా భార్య రోహిణికి పుట్టినవాడున్నాడు. వాడిని పెద్ద కొడుకుగాను వీడిని రెండో కుమారుడుగాను చూసుకుంటూ పెంచు.
ఆ అడవి ప్రాంతంలో వీళ్ళని జాగ్రత్తగా ఏమరపట్టులాగా లేకుండా పెంచుసుమా. పాపిష్టివాడు కంసుడు దేవి కన్నా పిల్లలందరినీ పొట్టన పెట్టుకున్నాడు. రోహిణి కన్నా ఆ నలుసే దక్కింది. వాణ్ణి పెంచే భారం నీదే. కంసుడు పిల్లల్ని చంపమని వినియోగించిన పూతన పసిపిల్లల కోసం వెతకటమే పని. తెల్లవారక ముందే బయలుదేరి వెళ్ళు, మందను చేరు. నువ్వు ఈ నగరానికి కప్పం కట్టడానికి కదా వచ్చావు. ఆ పని కూడా తీరిపోయింది కనుక మరి ఆలస్యం చేయకుండా ప్రయాణం కా అన్నాడు. వసుదేవుడు అలా అనగానే నందుడు పురిటి పాపడిని తొట్టలో పెట్టి మోయించుతూ తన భార్యతో సహా పొట్టి ఎద్దులు కట్టి ఉన్న బండి మీద ఎక్కి వేగంగా మందలుండే చోటికి చేరుకున్నాడు. ధన్యవాదాలు. ఇది అండి శ్రీకృష్ణుని జననం. మిగతా కథ వచ్చే ఎపిసోడ్లో చెప్పుకుందాం. ముందుగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని కథల కోసం, మరిన్ని మంచి మంచి వంటల కోసం గాయత్రి క్రియేషన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.